ప్రతిరోజు చదవాలి. సమయం లేదని చెప్పేసి దాన్ని పక్కన పెట్టారనుకోండి, ఖచ్చితంగా జూలియస్ సీజర్ ఏ విధంగా అయితే ప్రాణం పోగొట్టుకున్నాడో ఈరోజు మనము కూడా మన జీవితాల్లో ఆ విధంగానే మన లైఫ్ను నాశనం చేసుకుంటాం. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇక చూద్దాం, ఇప్పుడు మనం బైబిల్ యొక్క మేలులు, దేవుని వాక్యం చేసే మేలులు, తర్వాత బైబిల్ యొక్క హెచ్చరికలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పాత నిబంధన తెలుసు కదా, పాత నిబంధన ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. ఈ పాత నిబంధన మనకి ఎట్లు లభించింది, మన చేతులకు ఎలా వచ్చింది అని అంటే, మనం చూడండి అక్కడ పాత నిబంధనను గురించిన సంక్షిప్త వివరణ చరిత్ర మనం చూస్తే, పాత నిబంధన వ్రాయడానికి 1000 సంవత్సరాలు పైగా పట్టిందట. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1000 సంవత్సరాలు పైగా పట్టిందట. ఈ పాత నిబంధన రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1000 సంవత్సరాలు పైగా పట్టింది. సుమారు ఎంతమంది చేత రాయబడింది? ఇది 32 మంది రచయితల చేత రాయబడింది. ఎంతమంది రచయితలు? 32 మంది రచయితల చేత పాత నిబంధన రాయబడింది. పాత నిబంధనలోని పుస్తకాలు ఎన్నంట? 39 పుస్తకాలు. చూడండి, పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? ఎక్కువగా ఎబ్రీ భాషలో రాయబడింది. ఏ భాషలో రాయబడింది పాత నిబంధన? ఎబ్రీ భాషలో. అయితే కొన్ని భాగాలు మాత్రము అరమేయిక్ భాషలో రాయబడ్డాయి. కొన్ని భాగాలు ఎక్కడ రాయబడ్డట? ఏ భాషలో రాయబడ్డాయి? అరామేయిక్ అనే భాషలో రాయబడ్డాయి. చూడండి, ఎబ్రీ భాషలో వ్రాయబడిన ఈ అసలు ప్రతులను శాస్త్రులు కడుభద్రముగా చేతితో వ్రాసి ఒక తరం నుండి మరొక తరం వారికి అందించింది. చూడండి, ఇప్పుడు 1947 వరకు కూడా మనకి ఏమి లేదు, ప్రింటింగ్ ప్రెస్ లేదు, ముద్రించే యంత్రాంగం లేదు. మరి వింటున్నారా? అలాంటి సమయంలో పాత నిబంధన గ్రంథాన్ని ఎలా చదువుకున్నారు అనేకులు? ఎలా భద్రపరిచారు దాన్ని అనంటే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నీ మనకు అన్ని దొరికినప్పుడు ఒక వ్యక్తి రాశాడు కదా, 32 మంది వ్యక్తుల చేత రాయబడింది. ఆ తరం వారందరూ చదువుకున్న తర్వాత అవి చిరిగిపోతానని అనుకున్న సందర్భంలో మరలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరలా కొంతమంది ఏం చేశారట? మరలా దాన్ని రాసేవారట. అవి రాసి మరొక తరాన్ని అందించుకునేవారు. అవి చినిగిపోయే సమయానికి మరలా రాసుకునేవారట. ఈ విధంగా ఏం చేసుకున్నారంటే, వారి ఒక తరం నుండి ఒక తరానికి, ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో ఇప్పుడంటే దీన్ని తీసుకెళ్ళి మనం జిరాక్స్ ఇస్తే ఇంకోటి ఇస్తాడు. ఆ కాలంలో అలాంటి మిషన్స్లు ఏమీ లేవు. ఇప్పుడు ఇది చదువుతూ చినిగిపోయడానికి సమయం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ తరాలు చదువుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో ఉన్నదంతా కూడా మరలా ఒక పేపర్లో రాయాలి. అది కూడా చినిగిపోయే సమయానికి మరలా ఏం చేయాలి? మరొక తరం చదువుకోవాలంటే అందులో ఉన్నవన్నీ కూడా మరలా రాయాలి. అర్థమవుతుందా? ఈ విధంగా రాస్తూ ఒక తరం నుండి మరొక తరానికి వారే అందించుకుంటూ వచ్చారట. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు కాలం నాటికి, యేసుక్రీస్తు జన్మించే నాటికి పాత నిబంధనల గ్రంథాలన్నీ కూడా అప్పటికే రాయబడ్డాయి. 39 గ్రంథాలుగా ఏమైపోయాయి? రాయబడి ఒక గ్రంథముగా చేయబడ్డాయట. ఎప్పుడు? క్రీస్తు కాలము నాటికి. అర్థమవుతుందా? ఇప్పుడు 1947వ సంవత్సరంలో మృత సముద్ర దగ్గర గల కుమ్రాన్ అనే ప్రదేశంలోకి దొరికిన ధర్మశాస్త్రపు చుట్టులు నేడు మనకు అందుబాటులో ఉన్న పాత నిబంధన యొక్క సమగ్రతను, సమైక్యతను బలపరుస్తున్నాయి. ఈ పాత నిబంధన ప్రతులన్నీ కూడా మనకు ఎక్కడ దొరికాయి అంటే, చూడు, మృత సముద్రం దగ్గర 1947 సంవత్సరంలో మృత సముద్రం అనే ఆ కుమ్రాన్ అనే ప్రాంతంలో ఆ పాత నిబంధన ప్రతులన్నీ దొరికాయట. ఈరోజు చాలామంది అంటున్నారు, ఇవి మీరు రాసుకున్నారు అంటున్నారు, మీరు ముద్రించుకుని అంటున్నారు. కానీ ఒరిజినల్ ప్రింటింగ్, ఒరిజినల్గా ఆనాడు రాసిన, యూదులు రాసిన, శాస్త్రులు రాసినవన్నీ కూడా ఇప్పటికీ అందుబాటులో మనకు మ్యూజియంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే పాత నిబంధన యొక్క సమగ్రతను అవి ధృవీకరిస్తున్నాయి, బలపరుస్తున్నాయట. అర్థమవుతుందా? ఇంకా చూద్దాం. పాత నిబంధన సుమారు ఎన్ని సంవత్సరాలు కాపాడబడిందట? 3000 సంవత్సరాలు కాపాడాడు దేవుడు. ఎన్ని వేల సంవత్సరాలు? 3000 సంవత్సరాల పైగానే కాపాడాడు. ఎప్పుడు? ఈ రోజు అంటే ప్రింటింగ్ ప్రెస్, బైబిల్ ఉన్నాయి. ఈరోజు బైబిల్ యాప్ కూడా వచ్చేసింది సెల్లోకి కదా. ఈరోజు చినిగిపోయిన బైబిల్ మనం నెట్లో చూసుకోవచ్చు కదా. కానీ ఆనాడు మరి ఇవి చినిగిపోకుండా నెక్స్ట్ తరాలకు కావాలంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు కాపాడాడట? 3000 సంవత్సరాలకు పైగా దేవుడు వాటిని కాపాడాడట. ఎంత గొప్ప విషయం! అర్థమవుతుందా? కాబట్టి పాత నిబంధన రాయడానికి ఎంతమంది పూనుకున్నారు? ఎంతమంది రచయిత రాయబడింది? 32 మంది రచయితలు. ఎన్ని సంవత్సరాలు రాశారు?
1000 సంవత్సరాలు రాశారట. అర్థమవుతుందా? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో? 39. ఇది ఎక్కువగా ఏ భాషలో రాయబడింది? హెబ్రీ భాషలో రాయబడింది. కొన్ని భాగాలు అరమైక్ భాషలో రాయబడ్డాయి. చూడండి, పాత నిబంధనలో రాయబడిన ప్రతులన్నీ కూడా నెక్స్ట్ తరానికి ఎలా అందించారు? చేతి వరతతో వ్రాసి ఒక తరం నుండి ఒక తరానికి మరలా అందించుకుంటూ వారు చదువుకుంటూ వచ్చారట. అర్థమవుతుందా? ఈ పాత నిబంధన ప్రస్తులన్నీ ఎక్కడ దొరికాయి మనకు? 1947 సంవత్సరంలో మృత సముద్ర దగ్గర కుమ్రాన్ అనే ప్రాంతంలో పాత నిబంధన ప్రతులు మనకు దొరికాయట. అర్థమవుతుందా? పాత నిబంధన ఎన్ని వేల సంవత్సరాలు కాపాడబడింది? 3000 సంవత్సరాలకు పైగానే కాపాడబడింది. అర్థమవుతుందా? చూడండి ఎంత కేర్ తీసుకున్నాడు దేవుని వాక్యం పట్ల. ఈ యొక్క లేఖనాలు మనకు రావడానికి దేవుడు ఎంతమంది భక్తులు, 32 మంది భక్తులు 1000 సంవత్సరాలు రాశారట. 1000 సంవత్సరాల పైగా 3000 సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చాడట. ఇక చూద్దాం, క్రొత్త నిబంధన మనకి ఎలా లభించింది. ఇప్పటి వరకు మనం పాత నిబంధన ఎలా లభించిందో నేర్చుకున్నాం. క్రొత్త నిబంధన ఎలా లభించింది? మరి ఎక్కడైతే పాత నిబంధన రక్షణ ప్రణాళికను పూర్తి చేయటకు విడిచిపెట్టబడిందో అక్కడి నుండి క్రొత్త నిబంధన మొదలవుతుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మెస్సేగా మనకు చూపిస్తుంది. ఏది? పాత నిబంధన. పాత నిబంధనలో చెప్పిన రీతిగానే ఇది ముఖ్యంగా మొదటి రాకడ మరియు రెండవ రాకడ మధ్య గురి చేసి చూపుతుంది. మరి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది. ఏ రీతిగా దేవుడు తాను క్రీస్తునందు ప్రత్యక్షపరుచుకున్నాడో తెలియజేస్తుంది. ఇప్పుడు కొత్త నిబంధన మనకి ఎలా వచ్చింది అని అంటే చూడండి, దాదాపుగా 50 సంవత్సరాల కాలంలో రచించబడిందట. ఇది 50 సంవత్సరాలు పట్టిందట కొత్త నిబంధన రాయడానికి. చూసారా? క్రీస్తు శకం 45 నుండి 95 శకం వరకు దీన్ని రాశారట. ఎంతమంది గ్రంథకర్తలు దీన్ని రాశారంటే 8 మంది గ్రంథకర్తల ద్వారా ఇది రాయబడింది, రచించబడింది. ఇప్పుడు చూడండి, క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి. అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీక్ భాషలో రాయబడింది. పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? హెబ్రీ భాషలో రాయబడింది. చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు క్రొత్త నిబంధన యొక్క ప్రతులు శాస్త్రాల ద్వారా రాయబడినవి. ఎలా రాయబడినవి? మనకి శాస్త్రాల ద్వారా 15వ శతాబ్దంలో వరకు కూడా రాయబడ్డాయి. మరలా వారి చేతితోటే రాసుకున్నారు. తర్వాత మనం చూస్తే 15వ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి ఒక ప్రింటింగ్ ప్రెస్ని కనుగొన్నాడట. ముద్రణ యంత్రాంగం అంటే ఇది ముద్రించే ప్రింటింగ్ ప్రెస్. తర్వాత యంత్రం కనుగొనే వరకు కూడా అలాగే రాసుకున్నారు. అర్థమైందా? జాన్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి ముద్రణా యంత్రాంగం అంటే ప్రింటింగ్ ప్రెస్ కనుగొనేంత వరకు కూడా వీళ్ళు కూడా ఎలా రాసుకున్నారు? చేత్తోనే రాసుకున్నారు శాస్త్రం ద్వారా. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు రాశారు? 50 సంవత్సరాలు పట్టింది క్రొత్త నిబంధన రాయడానికి. ఎంతమంది భక్తులు రాశారు? గ్రంథకర్తలు 8 మంది గ్రంథకర్తలు. క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, క్రొత్త నిబంధన యొక్క ఏ భాషలో రాయబడింది? గ్రీక్ భాషలో రాయబడింది. ఎప్పటి వరకు రాయబడింది? 15వ శతాబ్దం జాన్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి ముద్రణా యంత్రాంగం అంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టేంత వరకు కూడా వాళ్ళు కూడా అలానే రాసుకుంటూ వచ్చారట. అర్థమవుతుందా? ఇవి బైబిల్ యొక్క పాత నిబంధన హిస్టరీ. కొత్త నిబంధన మన చేతికి ఎలా వచ్చింది? ఈ సందర్భాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక లాస్ట్గా చివరిగా మనం చూద్దాం. చివరిగా ఏంటంటే ఈ బైబిల్ గ్రంథము ఎలా విభజించాలి? మనం బైబిల్ గ్రంథాన్ని 66 గ్రంథాలు ఉన్నాయి కదా. 66 గ్రంథాలని ఏ విధంగా మనం వాటిని పార్ట్స్గా చేయాలి? ఏ విధంగా మనం వాటిని విభజించాలంటే ఇందులో కొన్ని మనం చూస్తే పాత నిబంధనలో 5 భాగాలుగా విభజిస్తారు. ఎన్ని భాగాలుగా? పాత నిబంధనలు 5 భాగాలుగా విభజిస్తాం. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఈ 39 గ్రంథాలను ఎన్ని భాగాలుగా విభజించారట? 5 భాగాలుగా. మీరు చూస్తే ఫస్ట్ది ధర్మశాస్త్ర గ్రంథాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశం కాండం వరకు కూడా ఈ 5 గ్రంథాలను ఏమంటారంటే ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 గ్రంథాలను ఏమంటారంటే ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఆది కాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, వీటిని ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథాలు.
ఇది ఫస్ట్ది. రెండవది ఏంటిది? చరిత్ర గ్రంథాలు. చరిత్ర అంటే జరిగిన సంఘటనలు, రాజుల చరిత్ర కావచ్చు, ఇంకా చాలామంది చరిత్ర గ్రంథాలు. ఈ చరిత్ర గ్రంథాలు ఎన్ని? 12 చరిత్ర గ్రంథాలు. యెహోషువ నుండి ఎస్తేరు వరకు 12 గ్రంథాలని చరిత్ర గ్రంథాలు అంటారు. ఎవరి నుండి? ఎక్కడి నుంచి? యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఈ 12 గ్రంథాలను ఏమంటారంటే చరిత్ర గ్రంథాలు. ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని? 5. అవి ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. చరిత్ర గ్రంథాలు 12. యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఏ గ్రంథాలు? అవి చరిత్ర గ్రంథాలు. ఇక చూద్దాం కావ్య గ్రంథాలు, కావ్య రూపకంగా రాయబడిన గ్రంథాలు. ఇవి కూడా 5 గ్రంథాలు. యోబు నుండి పరమగీతం వరకు ఈ 5 గ్రంథాలు ఏమంటారంటే కావ్య గ్రంథాలు అంటారు. అర్థమవుతుందా? యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 గ్రంథాలను ఏమంటారట? కావ్య గ్రంథాలు. అర్థమైందా? నేను రేపు అడుగుతాను ఏమని, చరిత్ర గ్రంథాలు ఎన్ని, తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని అని అడిగినప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పాలి. ఈ కావ్య గ్రంథాలు కూడా 5 గ్రంథాలు. ఇంకా 4వది మనం చూస్తే పెద్ద ప్రవక్తలు. అంటే పెద్ద ప్రవక్తలు అంటే ఇక్కడ పెద్ద పెద్ద గ్రంథాలను బట్టి పెద్ద ప్రవక్తలుగా వాళ్ళని చేశారు. అందుకోసమే ఈ పెద్ద ప్రవక్తల గ్రంథాలు కూడా 5. ఎన్ని గ్రంథాలు? పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5. యెషయా నుండి దానియేలు వరకు ఈ గ్రంథాలని పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఇవి కూడా 5 గ్రంథాలు. అర్థమవుతుందా? ఇక చివరిగా 5వది చిన్న ప్రవక్తల గ్రంథాలు. అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటే వాటి యొక్క పేజీలను బట్టి రాయబడిన వాటిని బట్టి మనం చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు యెషయా గ్రంథం చూస్తే 66 పేజీలు ఉంటుంది కదా. దాన్ని బట్టి మనం చూస్తే పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. ఈ చిన్న ప్రవక్త గ్రంథాలు ఏంటంట? అవి కూడా 12. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? యెషయా నుండి మలాకి వరకు చిన్న ప్రవక్తల గ్రంథాలు. అర్థమైందా? ఇవి మొత్తం కలిస్తే ఎన్ని గ్రంథాలు? 39 గ్రంథములు. ఇది పాత నిబంధనలో 5 భాగాలుగా విభజించబడిన విభజన. 66 గ్రంథాల 39 గ్రంథాల విభజన. అర్థమైందా? చరిత్ర గ్రంథాలు 5, ధర్మశాస్త్ర గ్రంథాలు 5, చరిత్ర గ్రంథాలు 12, తర్వాత కావ్య గ్రంథాలు 5, పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5, తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథాలు 12. అర్థమవుతుందా? ఇక క్రొత్త నిబంధన విభజన మనం చూస్తే ఇది కూడా ఎన్ని భాగాలుగా చేయబడింది అంటే 5 భాగాలుగా చేయబడింది. మనం చూస్తే మత్తాయి నుండి యోహాను వరకు ఈ 4 గ్రంథాలను సువార్త గ్రంథాలు అంటారు. మత్తాయి నుండి యోహాను వరకు ఈ 4 సువార్త గ్రంథాలను, ఈ 4 గ్రంథాలను ఏమంటారట? సువార్త గ్రంథములు. దేవుని సువార్తని తెలియజేసిన గ్రంథాలు. దేవుడు ఏ విధంగా సువార్త ప్రకటించాడో ఆ విషయాలు. ఇక ఒక గ్రంథం ఉంది, అపోస్తల కార్యములు ఏమంటారంటే దాన్ని సంఘ చరిత్ర గ్రంథం అంటారు. దాన్ని అపోస్తల కార్యములను ఏమంటారట? ఒకటే పుస్తకాన్ని, అదొకటే పుస్తకం. సంఘ చరిత్ర, సంఘం యొక్క చరిత్ర అంటే సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది, సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందింది, సంఘం ఏ విధంగా స్ప్రెడ్ అయింది, ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనం సంఘ చరిత్ర గ్రంథం, అపోస్తల కార్యం చదవాలి. ఇది ఒకటి. సువార్త గ్రంథాలు 4, సంఘ చరిత్ర గ్రంథం 1. తర్వాత 3వది మనం చూస్తే ఇందులో పౌలు పత్రికలు 14 పత్రికలు ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలను ఏమంటారంటే పౌలు పత్రికలు అంటాం. ఇవి ఏంటంటే 14 పత్రికలు. అంటే క్రొత్త నిబంధనలు ఎక్కువ భాగం ఎవరు రాశారంటే పౌలు రాశాడు. కాబట్టి వీటిని ఏమంటామంటే పౌలు పత్రికలు అంటాం. ఇవన్నీ 14 గ్రంథాలు. ఎక్కడి నుంచి? రోమీలకు రాసిన పత్రిక నుండి ఎబ్రీలకు రాసిన పత్రిక వరకు పౌలు పత్రికలు అంటాం. అర్థమైందా? రోమీలకు రాసిన పత్రిక నుండి ఎబ్రీలకు రాసిన పత్రిక వరకు కూడా ఏమంటారు? పౌలు పత్రికలు. ఇక మనం చూద్దాం 4వదిగా ఇందులో ఇంకో కొంతమంది వ్యక్తులు కూడా రాశారు. ఎవరు వారంటే వాళ్ళు కూడా భక్తులే, కానీ వీళ్ళని ఏమంటామనంటే సాధారణ పత్రికలు అంటారు. పౌలు ఎక్కువగా కొన్ని అధ్యాయాలు ఎక్కువ రాశాడు కాబట్టి పౌలు పత్రికలు అంటాం. ఈ వీళ్ళని సాధారణ పత్రికలు. ఇవన్నీ 7 పత్రికలు ఉంటాయి. యాకోబు, 1 పేతురు, 2వ పేతురు, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, తర్వాత యూదా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా 7 పత్రికలు. వీటిని ఏమంటారంట? వీళ్ళందరూ రాసిన పత్రికలు అంటే సాధారణ పత్రికలు. చివరిగా
ప్రకటన గ్రంథం, దీన్ని ఏమంటామంటే ప్రవచన గ్రంథం అంటాం. ప్రకటన గ్రంథం ఏమంటాం? ప్రవచన గ్రంథం. ఇది ఎవరు రాశారు? యోహాను రాశాడు అనుకో, దీన్ని ప్రవచన గ్రంథం అంటాం. అర్థమైందా? ఇప్పుడు క్రొత్త నిబంధన ఎన్ని భాగాలుగా చేయబడింది? 5 భాగాలుగా చేయబడింది. అర్థమైందా? క్రొత్త నిబంధన 5 భాగాలు. మొదటిది ఏంటిది? సువార్త గ్రంథాలు, మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు. తర్వాత సంఘ చరిత్ర, అపొస్తల కార్యము నుండి అపొస్తల కార్య గ్రంథాన్ని సంఘ చరిత్ర అంటాం. తర్వాత పౌలు పత్రికలు, ఎన్ని పత్రికలు? 14 పత్రికలు. సాధారణ మిగతా భక్తులు రాసిన పత్రికల్ని సాధారణ పత్రికలు అంటాం. లాస్ట్గా చివరిగా మనం చూస్తే ఇంకోటి ఏదేంటి? ప్రకటన గ్రంథం, అదే ప్రవచన గ్రంథం. అర్థమైందా? ఇవన్నీ క్రొత్త నిబంధన విభజన ఎన్ని భాగాలుగా విభజన చేశారంటే 5 భాగాలుగా. అర్థమైందా? ఇప్పటివరకు మనం ఏం ధ్యానం చేసుకున్నాం? బైబిల్, దేవుని వాక్యం మన జీవితంలో చేసే మేలులు, రెండవది బైబిల్ ఇచ్చే హెచ్చరికలు, తర్వాత పాత నిబంధన మనకి ఎట్లు అనుగ్రహించబడింది, క్రొత్త నిబంధన మనకి ఎలా వచ్చింది, తర్వాత పాత నిబంధన గ్రంథ విభజన, తర్వాత క్రొత్త నిబంధన గ్రంథ విభజన. అర్థమైందా? ఇది అంతా కూడా బైబిల్ అనే టాపిక్ని గురించిన వివరణ. అర్థమైందా? ఇప్పుడు ఇవి మీరు నెక్స్ట్ క్లాస్కి ఏం చేయాలంటే, నేను పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలను ఎన్ని భాగాలుగా చేశారు అని అడుగుతాను. మీరేం చేయాలి? చెప్పాలి. ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్నగానే చెప్పాలి. ఏం చెప్తారు? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 4. తర్వాత చరిత్ర గ్రంథాలు ఎన్ని అనగానే ఏం చేయాలి మీరు? 14 అని చెప్పేసి ఎక్కడి నుంచి చెప్పాలి? యెహోషువ నుండి ఎస్తేరు వరకు కూడా చెప్పాలి. 12 గ్రంథాలు. తర్వాత కావ్య గ్రంథాలు ఎన్ని అడుగుతాను, ఏం చేయాలి మీరు? చెప్పాలి. తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు ఎన్ని అని అడుగుతాను, వెంటనే మీరు వాటిని చెప్పాలి. అర్థమైందా? ఇది బైబిల్ యొక్క సంపూర్ణ వివరణ. బైబిల్ అనే టాపిక్ని గురించిన ఈరోజు ఇంతవరకు బైబిల్ అనే టాపిక్ని గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇది బేసిక్ మాత్రమే. అర్థమవుతుందా? అందుకోసం బేసిక్ బైబిల్ కోర్స్. ఇందులో 21 టాపిక్స్ ఉంటాయి. ఆ 21 టాపిక్స్లో మొదటి టాపిక్ ఏంటంటే బైబిల్. అంటే చాలామందికి బైబిల్ గురించి తెలియదు. ఈరోజు మీరు ఎవరికైనా చెప్పగలగాలి బైబిల్ అంటే, బైబిల్ అనే పేరు ఎలా వచ్చింది, బైబిల్ ఎన్ని భాగాలుగా విభజించబడింది, తర్వాత పాత నిబంధనలు ఏమి రాయబడింది, క్రొత్త నిబంధనలు ఏమి రాయబడింది, తర్వాత బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి, బైబిల్ దేవుని వాక్యమా, తర్వాత దేవుని వాక్యం మన జీవితాలు చేసే మేలులు ఏంటివి, తర్వాత బైబిల్ ఇచ్చే హెచ్చరికలు. అర్థమవుతుందా? బైబిల్ ఇచ్చే హెచ్చరికలు అంటే ఎప్పుడు చదవాలి బైబిల్? ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, బైబిల్ చదివిన దానికి సంపూర్ణ విధేయత చూపించాలి. తర్వాత పాత నిబంధన ఎట్లు లభించింది, ఎంతమంది భక్తులు రాశారు, ఎన్ని సంవత్సరాలు రాశారు, ఎన్ని వేల సంవత్సరాలు కాపాడబడింది, ఏ భాషలో రాయబడింది. అర్థమవుతుందా? తర్వాత క్రొత్త నిబంధన మనకి ఎలా లభించింది, ఎంతమంది రాశారు, ఎప్పుడు రాశారు, ఎంతకాలం పట్టింది వారికి, కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, తర్వాత ఏ భాషలో రాయబడింది, గ్రీక్ భాషలో రాయబడింది. అర్థమైందా? తర్వాత మనం పాత నిబంధనని ఎన్ని భాగాలుగా విభజించారు? 5 భాగాలుగా. ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. క్రొత్త నిబంధన ఎన్ని భాగాలుగా విభజించబడింది? 5 భాగాలుగా విభజించబడింది. సువార్త గ్రంథాలు, తర్వాత సంఘ చరిత్ర, తర్వాత పౌలు పత్రికలు, సాధారణ పత్రికలు, ప్రవచన గ్రంథం, చివరిది ప్రకటన గ్రంథం. అర్థమైందా? ఇవన్నీ కూడా మనకు గుర్తుండాలి. అర్థమైందా? వచ్చే వారం మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. ఏమని అడుగుతాను? 2 కంటత వాక్యాలు మీకు ఇస్తాను. తర్వాత ఈ పాత నిబంధన గ్రంథ విభజన గురించి మీరు చెప్పాలి. కొత్త నిబంధన ఎన్ని భాగాలుగా విభజించబడిన విషయాన్ని కూడా చెప్పాలి. ఓకేనా? అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ క్లాస్ అంతట్లో దేవుడు తోడుగా ఉన్నందుకు ప్రార్థన చేద్దాం.